అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే నాన్ కోడింగ్, నాకు అసలు కోడింగ్ తెలియదు, మరి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయాలనేది ఉత్సాహం అయితే ఉంది, మరి ఎట్లా నేను ఎంటర్ అవ్వాలి? ఇదే సందేహాన్ని ఈరోజు నివృత్తి చేసుకుందాం. ఒక బెస్ట్ ఆపర్చునిటీస్, ఒక ఐడియాస్ మీకు క్రియేట్ అవ్వడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను ChatGPT హెల్ప్తో. సో ఇంకెందుకు లేటు, ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో లెట్స్ సీ. నేను ChatGPTని ఏమని అడుగుతున్నానంటే, టాప్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయమని అడుగుతున్నాను. నేను కొన్ని షేర్ చేద్దాం అనుకున్నాను మీతో. అయితే ChatGPT కూడా చాలా చక్కగా డిఫరెంట్ కేటగిరీస్తో మన ముందుకి మంచి ఇన్ఫర్మేషన్ తేవడం జరిగింది. జస్ట్ అవి నేను చదవటమే. నువ్వేం చేసావు బాబు, ఇక్కడ చదివావు అంతే కదా అనుకుంటే, మీరు చదవగలిగితే అదే పని చేయండి. చదవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని చూసేయండి. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. నేను ఒక వేరే ఇండస్ట్రీలో దేంట్లో చేస్తున్నాను, ఐటీలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఎస్, తప్పకుండా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం ఎట్లా, ఎగ్జిక్యూట్ ఎలా చేయించాలి, మానిటరింగ్ అసలు అంటే ఏ స్టేజ్లో ఉంది ప్రాజెక్టు, బడ్జెటింగ్ ఏంటి, అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి అక్యురేట్గా మనం ముందుకెళ్ళడానికి సరిపడా రిసోర్సెస్ని తీసుకోగలిగామా, డెలివరీస్ ఎట్లా, ఇవన్నీ కనుక మీరు ప్లాన్ చేయగలిగితే ప్రాజెక్ట్ మేనేజర్గా యాజ్ అన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా మీరు ఫిట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పిఎంపి అనే సర్టిఫికేషన్స్ లాంటి ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాటిల్లో అలాంటి సర్టిఫికేట్ ఉంటే తక్కువ టైంలో మీరు ఈజీగా అదర్స్ కంటే కూడా ముందుగా మీరు ప్రూవ్ చేసుకుని మీ స్కిల్ని తొందరగా ఐటీ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అవ్వచ్చు. తర్వాత అండి, టెక్నికల్ రైటర్స్ ఏంటి, యూజర్ మాన్యువల్స్కి, ప్రతి ప్రోడక్ట్కి కూడా యూజర్ మాన్యువల్స్, డాక్యుమెంటేషన్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఎస్, టెక్నికల్ రైటర్స్ హెల్ప్ తీసుకుని క్లోజ్లీ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్తో ఇవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత బిజినెస్ అనలిస్ట్. చూడండి, బిజినెస్ ప్రాసెస్లో ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ చేయడం ఎట్లా, ఇవన్నీ కూడా దానికి సంబంధించి వస్తాయి. అయితే క్లయింట్స్, యూజర్స్ ఎవరైతే వాడతారో వాళ్ళందరినీ కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ బిజినెస్లోకి ముందు అంటే నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా, మన సేల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అలాంటి వాటి మీద ఫోకస్ చేసే ఫీల్డ్లో దీంట్లోంచి కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఐటీలో ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఐటీ సేల్స్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఎస్పెషల్లీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, క్లయింట్ డీల్స్ క్లియర్గా ఇతను కట్ చేయగలడు అంటే క్లోజ్ చేయగలడు. ఎస్, యాజ్ అన్ అడ్వాంటేజ్ విత్ ఈజ్ గై అనుకుంటే డెఫినెట్గా యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ దేర్ ఆల్సో అండి. తర్వాత వచ్చేసి డేటా ఎనలిస్ట్. ఎస్, ఎనలైజింగ్ డేటా, ఇవన్నిటికి సంబంధించిన స్కిల్స్ అనమాట. యూజర్ డిజైనర్. ఎస్, మోస్ట్ కేసెస్ వెబ్ డిజైన్ చేయడం, సైట్లు చేయడం, యాప్లు చేయడం, వీటికి డిజైన్ కాన్సన్ట్రేషన్, యూజర్ ఫ్రెండ్లీగా చేసే వాటి మీద ఫోకస్ ఉంటుంది, కానీ కోడింగ్ మీద అంత పట్టు అవసరం లేదు. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఏంటి, ఎనలిస్ట్. వీటిల్లో ఆర్గనైజేషన్ని, అసెట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి అటాక్స్ నుంచి, సైబర్ అటాక్స్ నుంచి ఎలా కంట్రోల్ చేయాలి, కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్రోటోకాల్స్ ఇవన్నిటి మీద ఐడెంటిఫై చేయటం, వాటికి తొందరగా రెస్పాండ్ అవ్వటం, తొందరగా క్లోజ్ చేయించడం, వీటి మీద అవగాహనతో దీన్ని పర్సన్స్ పర్టికులర్గా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, కోడింగ్ స్కిల్స్ ఇక్కడ కూడా అవసరం లేదు. ఓకే. తర్వాత వచ్చి టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్. ఇది ఏంటి, టెక్నికల్ అసిస్టెంట్స్, మన ప్రోడక్ట్ లాంటిది ఏదైనా వాడతా, ఏదైనా ఎక్స్పీరియన్సింగ్ ఇష్యూస్ లాంటి ఎక్స్పీరియన్సింగ్ ఫేస్ చేస్తున్నారు అనిపిస్తే అక్కడ ఐటీ ప్రొడక్ట్స్లో దాంట్లో ట్రబుల్ షూట్ చేయటం, రిజాల్వ్ చేయటం, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రిలవెంట్ కానీ ఏదైనా ఉంటే ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇచ్చే పొజిషన్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉండటం జరిగింది. సో ఇవన్నీ ఏ కేటగిరీలోకి మీరు ఫిట్ అవుతారు, లేదు ఆల్రెడీ నేను ఈ హార్డ్వేర్లో ఉన్నాను కాకపోతే ఐటీ కాదు వేరే కంపెనీలో అనిపిస్తే ఇలాంటి వాటిల్లో ఐటీ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ తప్పకుండా ఉన్నాయి. మీరు ఆ విధంగా ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా ఏదన్నా మీ చేతిలో ఉంటే ఇంకా మీకు స్ట్రాంగ్, యూఆర్ గోయింగ్ టు బిల్డింగ్ యువర్ కెరీర్ స్ట్రాంగ్ అనమాట. ఆ విధంగా కూడా ప్రయత్నించండి. ఈరోజే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.